ఎంపీసీ. వీళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చి యూ కెన్ డూ ఇట్ అని క్యాంపస్ అండి. ఏ క్యాంపస్? సార్ థ్యాంక్ యూ. కానీ యాక్చువల్గా రెగ్యులర్గానే రావాలి. ఈజ్ విశ్వభారతి స్టూడెంట్. తర్వాత మళ్ళీ మన దగ్గరికి లాంగ్ టర్మ్ వచ్చింది. లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ని బట్టి మా డీజీఎం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ రోజు మాట తీసుకున్నారు, ఈరోజు సార్ అది చేసి చూపించారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి డ్రాప్స్ వస్తున్నాయి, అవి కన్నీళ్ళుగా అవి ఆనంద బాష్పాలు. నేను అబ్జర్వ్ చేస్తా అంటే అన్విక First of all, I would like to thank my parents for the support they have gave me, and secondly, I am very glad that I have taken a drop in this college so that I have secured a good MBBS college. If we come to the preparation, we all know the importance of biology in NEET, so you must study in such a way that you could solve all the difficult questions and even unexpected questions. And when it comes to physics and chemistry, just follow what our lecturers ask you to do. Whatever the PDF they give you, make sure you solve that, and also the previous year question papers. And one more thing I would like to say you all that please focus on time management, because the NEET 2025 paper was a bit lengthy and it was difficult for me to manage the time, so you all just focus on time management. And yes, without my lecturers I wouldn't have been here. I would like to thank you all, sir, everybody who have been a part of my journey from aspirant to an achiever. Thank you. అన్విక రియల్ అచీవర్. తన లాంగ్ టర్మ్లో ఒక 3 months లేట్గా జాయిన్ అయ్యి బాగా కష్టపడి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ని అచీవ్ చేయడం జరిగింది. సో తను చెప్పిన విషయాల్లో టైం మేనేజ్మెంట్ అనేది, అంటే బయాలజీ నువ్వు ఎంత టైంలో చేస్తున్నావు, ఫిజిక్స్ ఎంత టైంలో చేస్తున్నావు, కెమిస్ట్రీ ఎంత టైంలో చేస్తున్నావు, ఎవ్రీ టైం బయాలజీ యు ఆర్ డూయింగ్. నెక్స్ట్ అదేవిధంగా ఫిజిక్స్లో 20 or 25 or 30 ఎంత టైంలో చేస్తున్నావు. మనకు టైం మిగిలాలంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఎవరైతే క్లీన్గా సో దే ఆర్ గివింగ్ క్వశ్చన్స్ ఆన్ కంప్లీట్ బేసిక్స్, దే ఆర్ గివింగ్ క్వశ్చన్స్ ఆన్ కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒక చాప్టర్ అయిపోయిందంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ చాప్టర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఆ చాప్టర్లో నీట్ పరంగా సార్ చెప్పిన ఇంపార్టెన్స్ ఏంటి, అది సపరేట్గా నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో కాబట్టి సో all who supported in this journey. And coming about the faculty, they are very good. ఒకవేళ మీరు ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తారు ఈ కాలేజ్లో జాయిన్ చేయొచ్చా వద్దా, బట్ వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తాను. వేరే కాలేజ్లో అయితే లైక్ ఫ్యాకల్టీ వస్తారు, 5 hours టీచింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అండ్ ఈవినింగ్ దే హ్యావ్ స్టడీ అవర్స్. వాళ్ళు వస్తారు, ఒక 1 hour స్టడీ అవర్ కూర్చుంటారు. స్టూడెంట్స్ ఎవరైతే డౌట్స్ అడగడానికి వస్తారో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు తప్ప అంతకుమించి ఏముండదు. బట్ ఈ మేనేజ్మెంట్లో ఏంటంటే లెక్చరర్స్ వచ్చిన 1 hour 1.5 hour మనకి ఒక్కొక్కరిని సపరేట్గా పిలుచుకుంటూ వాట్ యు హావ్ కంప్లీటెడ్, నువ్వేం చదివినావు ఈరోజు, నువ్వేం కంప్లీట్ అయింది, ఎలా కంప్లీట్ చేసావు, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసావు అనేది మొత్తం నీకు దగ్గర నుండి చూసుకుంటారు. దే ఆర్ లైక్ జస్ట్ it's not faculty, they are just like brother to me, and they have supported very much in my like whole journey of cracking NEET. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చేశాను, అండ్ ఐ హావ్ స్కోర్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ like 370 అరౌండ్. ఈ ఇయర్ ఎలాగో నీట్ క్రాక్ చేయాలని చెప్పేసి మా ప్రిన్సిపల్ మోటివేట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ దెన్ దే బూస్టెడ్ మీ అప్, నువ్వు చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను. అండ్ ప్రతి టెస్ట్లో మీరు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మీరు ఫీల్ కాకండి, యూ రెక్టిఫై దెమ్. అండ్ అంటే పేపర్ వచ్చింది, సాల్వ్ చేసాం, అయిపోయింది, క్వశ్చన్ సాల్వింగ్ అయిపోయింది, వెళ్ళిపోవడం వల్ల కాదు. నువ్వు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయావు అవన్నీ రెక్టిఫై చేసుకొని వెరిఫై చేసుకొని కంప్లీట్ చేసావా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నీకు వచ్చి ఉండాలి. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ అయినావా అది టఫ్ ఉందని చెప్పేసి, సో యార్ డ్యామ్ మీరు కోల్పోయినట్టే ఒక 5 marks. దెన్ అందరూ చెప్తూ ఉంటారు
క్రాక్ చేయడానికి ఇది చేయాలి అది చేయాలని లెట్స్ థింక్ సంథింగ్ న్యూ. ఏం చేయకూడదో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ థింగ్ మనం పేపర్ రెక్టిఫికేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. టైంపాస్ అస్సలు చేయొద్దు. ఫ్రెండ్స్తో మనం ఈవినింగ్ లైక్ 4 తర్వాత ఏదైతే స్టడీ అవర్ ఉంటుందో మనం చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాం. దట్స్ నాట్ ద థింగ్. మీరు రీకాల్ చేయండి. లైక్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సాల్వ్ చేసేటప్పుడు మీకు గుర్తుకు రావాలి, నేనేం చదివాను, ఏం క్వశ్చన్ చదివాను, ఎలా వస్తుంది అని చెప్పేసి. యూ హ్యావ్ ఒకవేళ నువ్వు స్టడీ అవర్లో 4 to 5 సంథింగ్ చదివావు అంటే 5 తర్వాత నువ్వు ఖాళీ టైంలో అటు ఇటు తిరిగేటప్పుడైనా కానీ లైక్ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడైనా కానీ నువ్వు రీకాల్ చేసుకోవాలి మొత్తం. నువ్వేం చదివావు, నీకు అసలు గుర్తుంటుందా లేదా, చదివింది గుర్తుంటుందా లేదా. సంథింగ్ బయాలజీ చదివావు మొత్తం లైక్ ఒక చాప్టర్ చదివితే దాంట్లో నీకు ఏమాత్రం గుర్తుంటుంది, అసలు గుర్తుంటుందా లేదా. గుర్తుకపోతే ఏ పాయింట్ గుర్తుండట్లేదు నీకు, ఆ పాయింట్ మొత్తం మళ్ళీ రీకాల్ చేయాలి. ఏ పాయింట్ అయితే గుర్తుకు రాలేదో మళ్ళీ తీయాలి, టెక్స్ట్ బుక్ తీసి ఎందుకు గుర్తు రావట్లేదు. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా అందరూ ఈసారి అంటున్నారు, కొందరు ఏమంటున్నారు హార్డ్ వచ్చిందంటున్నారు పేపర్, ఇంకొకరేమో వార్నింగ్ అంటున్నారు. దాంట్లో ఇంకొకటి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఇట్స్ నాట్ టఫ్ బట్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తాను. ఎందుకంటే లైక్ ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్ పేపర్లో మనకి హార్డ్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. లైక్ వీ హ్యావ్ 4 సబ్జెక్ట్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఏదో ఒక సబ్జెక్ట్ అయితే జువాలజీ ఆర్ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో ఒక టఫ్ వస్తుంది. బట్ ఈ ఇయర్లో డిఫరెన్స్ ఏంటంటే మనకు 4 సబ్జెక్ట్స్ కూడా టఫ్ వచ్చాయి. పేపర్ వాస్ 2 లెంతీ అండ్ మనకి ఇచ్చే 3 hours టైంలో 180 minutes టైంలో యూ హ్యావ్ టు సాల్వ్ 1 question for every minute. So that was critically tough and you have to prepare like that టు అంటే నిమిషంకి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టు నువ్వు ఉండాలి. పక్కా ఆ ఆక్యురసీ నువ్వు మెయింటైన్ చేయగలిగితేనే నువ్వు ఫైనల్లో నీట్ క్రాక్ చేయగలుగుతావు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే లైక్ కమింగ్ టు ఫిజిక్స్ వాజ్ ఈవెన్ వెరీ టఫ్. బట్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. బయాలజీతోనే ఏం కాదు, ఇట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. మీరు దానికి కలిపితేనే మీకు స్కోర్ యాడ్ అవుద్ది, మీకు సీట్ క్రాక్ చేయగలి కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఫిజిక్స్ నేను చెప్తాను అందరూ టఫ్ అనుకోవచ్చు, నేను కూడా స్టార్టింగ్లో టఫ్ అని అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా అది నాకు టఫే. బట్ దే హెల్ప్ మీ. ఫిజిక్స్ సార్ లైక్ లక్ష్మారెడ్డి సార్ అండ్ కెమిస్ట్రీ కమింగ్ టు నాగమల్లేష్ సార్, దే హెల్ప్ మీ వెరీ లాట్ టు క్రాక్ దిస్ నీడ్. వాళ్ళు వస్తారు, మార్క్స్ తక్కువ వచ్చినా కానీ డిమోటివేట్ కాకండి. మీకన్నా ముందు లెక్చరర్స్ చూస్తారు మీ మార్క్స్ చూసిన తర్వాత వాళ్ళు వస్తారు, ఎందుకు తక్కువ వచ్చినాయి, ప్రిపేర్ అవ్వట్లేదా, లేకపోతే ఏంటి లైక్ డ్రాబ్యాక్ ఏంటి అని అడుగుతారు. యూ టెల్ దెమ్ నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి. దే డెఫినెట్లీ హెల్పింగ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దట్ ట్రాప్. అండ్ ఇంకొకటి ఏంటంటే సెవరల్ మెటీరియల్స్ ఫాలో అవ్వద్దు మీరు. లైక్ స్ట్రిక్ట్ టు 1 మెటీరియల్. లైక్ అవర్ ఎస్ఆర్ మెటీరియల్ ఉంది, దాంట్లో ప్రతి క్వశ్చన్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసేయాలి. లైక్ కమింగ్ టు ఫిజిక్స్ ఎస్ఆర్ మెటీరియల్తో పాటు ఇంకా మీకు హైయెస్ట్ స్కోర్ యాడ్ అవ్వాలంటే వేరే మెటీరియల్స్ కూడా తీసుకోండి. లైక్ ఫిజిక్స్ సార్ విల్ సజెస్ట్ యూ. బయాలజీకి వచ్చేసరికి మీరు లైన్ టు లైన్ చదివితే సరిపోదు, ఆ లైన్లో ఏముంది, ఏమాత్రం ఉంది, లైక్ ఆ పాయింట్ ఏంటి మీకు ఇలా ఆలోచించాలి. లైక్ ఆ సపోజ్ ఒక పాయింట్ ఉందనుకో, ఎన్సీఆర్టీలో ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతాం మనం. ఐ థింక్ ఒక్క సెంటెన్స్ నుంచి వి మేక్ మెనీ క్వశ్చన్స్. కన్ఫ్యూజింగ్లా ఇస్తాడు మనకి. ఆల్ ఇండియాలో 24 lakhs సంథింగ్ ఎగ్జామ్ రాస్తారు. ఇట్స్ వెరీ టఫ్. బట్ చదివిన వాళ్ళందరికీ బయాలజీలో 360 రావు. బయాలజీ అందరు ఈజీ అంటారు అనుకుంటారు, బట్ చదివిన వాళ్ళందరికీ అయితే 360 అయితే రావు. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్. ప్రతి లైన్ చదివితే సరిపోదు, ప్రతి లైన్ని అనలైజ్ చేయాలి. ప్రతి లైన్లో ఏ క్వశ్చన్ తయారవుతుంది, ఎటువంటి క్వశ్చన్ రావచ్చు, ఎలాంటి క్వశ్చన్ రావచ్చు, దీన్ని ఎంత లెంత్ ఇవ్వచ్చు, ఎంత లెంత్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, అవన్నీ థింక్ చేసి మనం అలా చదివినట్టుగా అయితే క్రాక్ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా పెరుగుతాయి. అండ్ టెన్షన్ ఒకటి అనుకోవచ్చు స్టూడెంట్స్ చాలామంది, నేను కూడా టెన్షన్ అయ్యాను చదివేటప్పుడు. బట్ ఒక భయం ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. పర్టికులర్ ఒక టాపర్ ఉన్నాడు అనుకో, వాడే అంతా చదువుతుండు, వాడికే మార్కులు వస్తలేవు, నాకేం వస్తాయన్న థాట్ ఒకటి ఉంటుంది. జస్ట్ లీవ్ ఇట్. మీ ప్రయత్నం మీరు చేయండి. లైక్ మీ పేరెంట్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ మీద నమ్మకంతోనే తీసుకొచ్చారు. ఎవరు ఇంత దూరం తీసుకొచ్చి ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి మీ మీద నమ్మకంతో అంత డేర్గా ఇట్లా ఇన్వెస్ట్ చేయాలి. లైక్ మై పేరెంట్స్, మై ఫాదర్ వాజ్ జస్ట్ లైక్ ఏ నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయ్. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరి పేరెంట్స్ ఇంట్లో ల్యాక్స్ ఎర్న్ చేయట్లేదు. కొంతమంది ఉన్నారు
సో వాళ్ళ నమ్మకాన్ని కోల్పోనీయకండి. యూ ట్రై సంథింగ్ హార్డ్. మీకు ఇక్కడ సైన్స్ ఆఫ్ డాక్టర్స్. సో ప్రెషర్ పడద్దు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే పెడుతుంది. కాబట్టి డోంట్ గెట్ మచ్ ప్రెషర్, ప్యానిక్ అవ్వద్దు, ఇంకా ఇంప్రూవ్ కావడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే, సో మనం ఒక 25 క్వశ్చన్స్ పెడితే దాంట్లో డెఫినెట్గా 20 కరెక్ట్ అవ్వాలి. అది అక్యురసీ. ఈరోజు నువ్వు 25 క్వశ్చన్స్ పెడితే దాంట్లో 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అది కరెక్ట్గా అక్యురసీ అన్నది. కాబట్టి మనకు స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి. సో నెక్స్ట్ అహ్మద్ రజా. I want to thank all of my lecturers, Lakshman Reddy sir, Zonji sir, Prakash sir and Krishnamurthy sir. And most thanks to our principal sir who motivated me a lot. Thank you. చదవలే నేనైతే వీకెండ్ ముందు చదవడం అట్లా చేసరికి బాడీ రోజు పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది నాకు. ఇంకా వీకెండ్స్లో మార్క్స్ రాగానే చాలా ఏడుస్తుండే, ఫుల్ ప్యానిక్ అవుతుండే. మా వీకెండ్లో మార్క్స్ తక్కువ వస్తే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ కానీ ట్రై చేయండి. ఫిజిక్స్ అయితే లక్ష్మణ్ రెడ్డి సార్ని ఫాలో అయిన మొత్తం. నాకు ఫిజిక్స్ ఏం రాదు, మొత్తం సారే చెప్పిండు అన్ని నాకు. మొత్తం ఏ రిజల్ట్ సార్ ఎట్లేదు అట్లా చేసిన. కెమిస్ట్రీ అయితే సార్ చెప్పిన నోట్స్ అవన్నీ ఫాలో అయ్యి వీకెండ్స్లో ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసిన. లాస్ట్ 3 months ట్యూషన్ టైంలో చాలా మార్క్స్ తక్కువ రావడం ఇట్లాంటివి జరిగినాయి, ఏడుస్తుండే. కానీ అవి ఏమి చేయకండి, మార్క్స్ తక్కువ వస్తాయి అంటే మీరు ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. సర్స్ అన్న చాలా మోటివేట్ చేసిన లాస్ట్ 3 monthsలో. మెడికల్ సీట్ వస్తుంది, నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిందని. Physics totally unpredictable questions were there, and so as chemistry. So we have to work more. And the main thing I want to tell is for first years, don't be homesick. Don't be homesick. Also focus on study, as it was a very big mistake of mine. I was totally homesick in first year, and in second year when first year's revision came, I was totally, it was very difficult for me. It was very difficult to cope up first year and second year. So I want to tell you that be perfect, be consistent. That's all I want to say. And I want to thank my parents, teachers and staff, and also lecturers. Thank you. 40 తనకి మేము ఫోకస్ సెక్షన్లో కేవలం ఎగ్జామ్స్ రేపు స్టార్ట్ అవుతాయంటేనే తనకి వన్ డే టైం ఇచ్చాం. ఈవెన్ షీ గాట్ 438 out of 440. సో అదేవిధంగా రెగ్యులర్లోనే తనకి మెడిసిన్ సీట్ రావడం జరిగింది. షీ ఈజ్ అ రెగ్యులర్ స్టూడెంట్. సో నెక్స్ట్ రాథోడ్ స్నేహ. జే స్రవంతి. Sir, zonal sir and lecturers who gave me this support and opportunity to speak here. So I want to say that biggest mistake is that time waste. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఎట్లా అంటే చిన్న మనం ఇంటికి వెళ్తాం సపోజ్ దసరా హాలిడేస్ అని, అయితే అక్కడే ఉండిపోద్దు మనం మొత్తంకి. ఒక 2 days ఎక్స్ట్రా తీసుకుంటాం, 3 days అట్లా అయితే మన సిలబస్ మొత్తం ఏమంటారు స్పాయిల్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ. Tirumala Institute of Dental Science, Nizamabad. I don't know what to say. Like firstly, I want to thank everyone for motivating me, supporting me. And every year I used to see students coming, standing here, giving speeches. I used to feel like, oh my God, when my day will come. And today, finally, it's my day. I'm super happy.
Like everyone has already given you tips and advices, let me just give a quick overview. Bio, you have to follow NCERT, do PYQs and follow whatever lecturer says. Chemistry, notes, PYQs and NCERT, and physics, I must say, just follow Lakshman sir blindly, because he is the reason I started doing physics. And last most important advice, that no doubt you have to read the questions carefully whenever you give the exam. Apart from that, you have to read the options very carefully. It was the reason I lost my many marks in last attempt. So yeah, that's it, and all the best to you all. Keep working hard, believe in yourself. I hope many of you, double the number of today, will stand here. Thank you. బాబు 2 సంవత్సరాలు ఇక్కడనే చదువుకున్నాడు. 2 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ సార్కు ఒక తండ్రి లెక్కించేసిన ఆయన, మీ సార్ మీ బాబు డాక్టర్ చేసి ఇంటికి పంపిస్తే సార్ నా మీద నిలిచబెట్టారు అని చెప్పిండు. ఫస్ట్ నుంచి అదే చెప్పిండు. మొన్న ఎగ్జామ్ పోయే రోజు కూడా ఇక్కడ చెప్పిపోయినా ఆయన సార్ కూడా, ఈ స్టేజ్ మీద మేము ఎక్కుతాం సార్ వచ్చింది ఛాలెంజ్ చేసి చెప్పిపోయినాం. సార్ మాకు ముందే చెప్పిండు, మీరు వచ్చి స్టేజ్ మీద ప్రతి ఒక్కరు వచ్చి నిలబడి ఇదే సన్మానం చేయించుకోవాలని కోరుకుంటున్నాం. మా పాప సిరి నర్సరీ వరకు కూడా ఎస్ఆర్లోనే చదివింది. మేము సిరి అని ఇచ్చేసి వెళ్ళిపోయినాం. వీళ్ళు చేసి మాకు పంపించారు ఈ రోజు నాడు. చాలా హ్యాపీగా ఉంటాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ విధంగా ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా వాళ్ళు మాకు నిరూపించి ఈ పాపను ఎంపీఆర్ చేసి పంపించారు. ఈరోజు ఫస్ట్ టైం కాదు, ప్రతి స్టేజ్లో కూడా స్కూల్ నుండి కూడా స్కూల్ వాతావరణం కూడా టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళు ఎంకరేజ్ మామూలుగా ఉండదు. అంటే మేము స్కూల్కి పంపించిన వరకే మా బాధ్యత, కానీ అసలు అక్షరాలు రాని పిల్లలను కూడా వాళ్ళు మార్చుకొని వాళ్ళకి అనుగుణంగా చేసుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్తే అర్థమైందో ఆ విధంగా చెప్పి ఈరోజు నిలబెట్టారంటే అందరి గొప్పతనం. మనము లక్షలు పోసినా కూడా ఈ ఫీలింగ్ మాత్రం మనకు రాదు. పేరెంట్గా మనకు మాత్రం ఈ ఫీలింగ్ రాదు. ఎంబీబీఎస్ అనే ఒక కళ. మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఇదే ప్రోగ్రామ్ జరిగినప్పుడు మేము అక్కడ బ్యాక్ సైడ్లో కూర్చున్నాం. మా పాప అనేది మేము కూడా డాడీ స్టేజ్ మీద మాట్లాడాలని అప్పుడే నిర్ణయం తీసుకుంది, వచ్చి మాట్లాడుతుంది. అది కూడా కాకుండా ఇంకొకటి ఏంటంటే మాకు ముగ్గురు కూడా నర్సరీ నుంచి ఇప్పటి వరకు అందరు ఎస్ఆర్లోనే చదువుతున్నారు. ఏ రోజు కూడా మేము అక్కడ కూర్చునే పొజిషన్ లేదు, ప్రతిసారి ఇక్కడికి వచ్చే మాట్లాడతాం. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ సార్లు. కానీ ఇప్పుడు నీట్ అనే 4 వర్డ్స్కు 4 ఉన్నారు. ప్రకాష్ ఎన్ఎంఆర్ సార్ కానీ, దేవేంద్ర సార్ కానీ, సార్ పేరు సార్ లక్ష్మణ్ సార్, ఈ 4 వర్డ్స్ని డివైడ్ చేసుకొని నీట్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని సునాయాసంగా పెడుతున్నారు పిల్లలకి. ఏ విధంగా చదవాలి, ఎట్లా చేయాలనేది మాకు తెలియదు. మీ డాక్టర్లు అయిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చెప్పారు, ఆ విధంగా చదవండి. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న టీం అందరు మీకు అందుబాటులో ఉండి అన్నీ అందిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చిన 15 మంది మల్టిప్లై ఒక 30 మెంబర్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంబీబీఎస్లు కావాలని కోరుకుంటున్నాను. చాలామంది అన్నారు సార్ పాప చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, బ్రహ్మాండంగా చదువుతుంది, ఆమె ఖచ్చితంగా ఐఐటీలో సీట్ వస్తుంది, మీరు హైదరాబాద్ పంపించండి, అక్కడ పంపించండి, ఇక్కడ పంపించండి అన్నారు. నేను ఒక్కటే మాట చెప్పినాను, చిన్నప్పటి నుండి ఎస్ఆర్లో చదివింది, ఎస్ఆర్లో టాపరు, అది ఇక్కడ జాయిన్ చేస్తాం. ఇప్పుడు కాకుండా 27లో వస్తుంది ఇదే స్టేజ్ మీద. ఖచ్చితంగా వీళ్ళందరూ అండదండంతో ఐఐటీ కొట్టి మళ్ళీ ఇక్కడ మాట్లాడతాం. ఆమె కూడా ఎస్ఆర్ ఇంటర్మీడియట్ మల్లంపేట హైదరాబాద్లో చదివింది. అయినా సరే నీట్ రాసినప్పుడు జస్ట్ ఒక 15 మార్క్స్తోనే నీట్ రాలేకపోయింది. అయితే గోవర్ధన్ సార్ ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లనే ప్రోగ్రామ్ ఉండే, నన్ను కూడా పిలిచిండ్రు. అయితే నేను పోవడం జరిగింది అక్కడికి. గోవర్ధన్ సార్ దగ్గర మాట్లాడినాం. గోవర్ధన్ సార్ ఒకటే మాట చెప్పారు, మీ పాపని మా దగ్గర పంపండి, సీట్ సాధించి పెడతాను. ఈరోజు ఉన్నప్పుడు నా కళ్ళలో నీరు తిరిగింది.
స్పెషల్ థ్యాంక్స్ గోవర్ధన్ సార్ గారికి. మళ్ళీ ఫిజిక్స్ సార్ ఎవరు నాకు తెలియదు, ఫిజిక్స్ సార్ లక్ష్మారెడ్డి సార్, మళ్ళీ బాటనీ సార్. నేను పాపని ఇక్కడ నుంచి 2 days ముందర తీసుకుపోయినా. ఎవ్రీడే ఫోన్లో డౌట్స్ అంటే ఇక్కడ డౌట్స్ చెప్తుండే, మళ్ళీ ఫోన్లో కూడా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా చదవండి, రేపు ఎగ్జామ్ దగ్గర వస్తున్నది. మళ్ళీ లాస్ట్ 1 month సార్ పిల్లలు ఎట్లా తయారు చేసినట్టే వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అంటే నేను ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి చూసినప్పుడు మా పిల్లల్ని బాగా ప్రిపరేషన్ చేసిండ్రు. కాబట్టి ఈరోజు మా పాప ఇది సాధించడం డాక్టర్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకు మాట్లాడినందుకు నాకు మాటలు వస్తలేదు, ఇంకా చాలా మాటలు చెప్పాలనుకున్నా అక్కడ కూర్చుండే, కానీ వస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుంటారు కదా. డాక్టర్ అనే ప్రొఫెషన్ సొసైటీలో చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్. చాలా వేల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు డాక్టర్స్ అనగానే. ఒక సిటీలో చూసుకుంటే అందరికి వెళ్ళిన ఉంటారు, అవునా కాదు? ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం మీకు వస్తుంది డాక్టర్గా. పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకు జబ్బు తగ్గగానే దేవుడు దేవత అని మొక్కుతారు. ఎంత బ్లెస్సింగ్స్ ఉంటాయంటే ఏ ప్రొఫెషన్కి ఇంత బ్లెస్సింగ్స్ ఉండవు. రియల్ చెప్తున్నాను నేను. మీరు హాస్పిటల్ దగ్గర చూడండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతా అంటే ఆ గల్మ దగ్గర ఆ డోర్ దగ్గర కొబ్బరికాయ కొట్టిపోతారు. టెంపుల్ కాడ కొడతారు, మళ్ళీ హాస్పిటల్లో కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టేది హాస్పిటల్ కాదు. ఎవరు కొడతాళ్ళు? ఎవరైతే సేవ చేసిందో వాళ్ళకు నన్ను మళ్ళొక పునర్జన్మ ఇచ్చిండ్లు, నన్ను ఇంటికి పంపిస్తానని వాళ్ళకు కృతజ్ఞతగా కొబ్బరికాయ కొట్టిపోతారు. అంత మంచి ప్రొఫెషన్. అందుకే ఆ సార్కు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, అంతే తప్ప వేరే కాదు. Dental Medical College. So my and my family are very proud of him. I am an engineer, my brother is a doctor. So I tell everyone to work hard, study hard. No one can beat your dreams until you do it. And always be support to your parents because they are work hard for you. And always be an achiever in the life. Okay? And always be a fighter in the life. Don't lose your hopes. Everyone will be fine and everyone will be achieve their dream in life. Okay? Thank you very much. माँ बाप का बड़ा सपना అరవింద. కాబట్టి ఎంతో కేరింగ్ తీసుకొని ఇక్కడ వరకు పంపిస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సంఖ్యను పెంచే విధంగా మున్ముందు మా బాధ్యత ఉంటుంది. Quite a different ladies, right? Firstly, congratulations to my fighters. I call fighters. Really, last 1 month we did a very great job, hard work. We traveled together, we and my students. Really, when you come to the final sessions, grand test. In the grand test, so many students were cried. After finishing a first grand test, second grand test, they are getting very, very low marks. Every time we used to talk with the for NEET crackers, we talked. We made us to improve their their confidence levels. Myself, my Lakshmareddy sir, my subject is physics. Few of you know that. All you have to know. Okay. For the next sir, and respected our journal in charge, sir. Respected our academic in charge, Rambhav sir, and all my principals, and all my sweetest and dearest, my students, my achievers, NEET 2025 achievers. Good evening, all of you. Good evening, and enjoy this moment. Yes, because e movement only normally it is not happening. So last 1 year onwards, so our DCM sir, Govardhan sir separated one properly set up and everything is, and under monitoring everything is, and along with
we are also, and students, and same time our faculty, all are, it is mostly generally our, if you observe in teaching life, it is generally 8 hours is there. But we are, whenever it is students you want, we are available at the time, and at the same time students also not like it is. All are comes and saying a few words only, but background working not normal it is. So very differently it is there, that is. So number of instances we are seeing like that. If you all the 4 faculties and principals are and consultants are and always is monitoring and observing what's going on is like that. One fine day, if you observe few examples I am saying to you. So what happening means, see the Siri is there, that is. Around Siri is starting very aggressively, it is doing the exams and marks also secured like it is. But middle of the day, what happening is some sick is happening and automatically down is happening slowly. And a little bit fear is there, that is. But automatically rectified, and one fine day is very weak his conditions. But if you see our DGMs are one fine day it is called, and what happening is like that, it is one suggestions in front of sir and 4 members sitting, and what's going on is like that. Why marks is decreases like that is asked, that is. So, and suggestion also giving what you can take care your mainly health to remind we are take care like that, saying that is. This much of more supportive is from management side, and we are also doing like it is. Those are also finally exam fear, that is last 2025 NEET exam. All are saying that is very difficulty like it, and generally every year different papers is came. Previous year at the time of elections at time the government is a little bit that purpose, that is very easy it is given, and at the same time court is also some members is 60 members out of 70, 720 it is came and filed case and everything is. And next this year is happening. It's very tough paper is. Tough paper means not cross the NCERT. So NCERT based on only is there, and along with little bit more aggressive. More tough paper is. Biology point of view, every question is getting chance is there. Real I am saying to you, every question is and out of 360, you can observe on the back side, all members are crossed 320, 300 above people only. So if you observe those people only secured, it meaning, so compulsory little bit more focus with biology. If you there, yes, you are the target is not only in MBBS. MBBS is major important, sir is saying previous very important, and that is achieving is very important, and along with BDS is also, and along with homeopathy, Ayurvedic, Unani, and along with BSc Agriculture, Veterinary, and radio anesthesia, and number of B Pharmacy, number of opportunities is there in biology students. Generally it is BPC students. So that's why somebody is there, that is number of members are there. If you secure few members, or it is come or not, don't decrease, that is compulsory. What happening means, if you prepare NEET purpose properly, so compulsory definitely it is achieved. Otherwise the surrounding area courses compulsory where you have the getting chances 100% is there. So that's why like it is students, if you observe last time is some members consistency is not there. Whenever going to home and it is not coming to the colleges, waiting, and after extra 2-3 days is taking time, and again it is come and compulsory lagging is there, that is. So that is overcome is very important, and until tomorrow exam is there, until stay here, those people only getting chances there. I observe Harini, one Anvika is there last. Harini and Anvika, those are it is exam is Hyderabad is there, MSET exam. MSET exam before is conducted, NEET exam later it is conducted. So at the time is, those are it is at Hyderabad center is traveling one day. Everyone, the juniors who are now going to write the NEET exam in the next year, work hard properly, concentrate on your studies, don't waste your time. Okay na?
If you have any doubts, ask to particular lecturers. Every lecturer is ready to explain each and every. Okay, now? Thank you. అదర్వైజ్ సపరేట్గా నోట్స్ పెట్టుకోవాలి. సో ఏదైతే డే వైజ్ చదువుతున్నామో దాన్ని రెగ్యులర్గా రివైజ్ చేయాలి. ఇది బయాలజీ. నెక్స్ట్ ఫిజిక్స్ ఏంటంటే, బయాలజీ ప్రతి పిల్లాడికి ఫిజిక్స్ అనేది హార్డ్ అనుకొని మనం ముందర నుంచి అనుకుంటాం. సో ఫిజిక్స్ ఎప్పుడు హార్డ్ కాదనంటే, ఎప్పుడైతే కాన్సెప్ట్ వైజ్ పోతావో, ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్న సైలెన్స్, ప్రతి చాప్టర్కి కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో మీకు చాప్టర్ జరుగుతున్నప్పుడే మెయిన్ పాయింట్స్ కానీ ఎక్సెప్షన్ కేసెస్ కానీ కాన్సెప్ట్స్ అన్ని చాప్టర్ వైజ్ ఇచ్చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే సపరేట్గా రాసుకొని స్పెషల్ వర్క్ చేయాలి వాటిపైన. సో ఎన్సీఆర్టీ అలాంగ్ విత్ సార్ నోట్స్ అండ్ అవర్ ఎస్ఆర్ మెటీరియల్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫిజిక్స్. సో నెక్స్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఏంటంటే హైలీ ఎవాపరేటెడ్ సబ్జెక్ట్. ఈరోజు వచ్చినట్టే ఉంటుంది, రేపు మర్చిపోతాం. సో కాబట్టి కెమిస్ట్రీ పరంగా ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ ఓన్లీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో దే ఆర్ గివింగ్ నేమ్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ గివింగ్ స్ట్రక్చర్స్, దే ఆర్ గివింగ్ నేమ్స్. aniline reacts with so and so, for example, we have to draw aniline, so they are giving names. సో కాబట్టి ప్రతి చాప్టర్కి స్పెషల్ వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు అంత ఈజీగా వాళ్ళు ఇక్కడ వరకు రాలేదు. సో గెటింగ్ 300 ఈజ్ ఓకే, గెటింగ్ 400+ అనేది హార్డ్ వర్క్ చేయాలి. 500+ అట్ ఏ రిజర్వేషన్ ఉంటుంది, మా టార్గెట్ 500+ పెట్టుకోవాలి. సో 500+ వస్తేనే నీకు మెడిసిన్ వస్తుంది. సో కాబట్టి హోమ్ సిక్ అనేది వదిలిపెట్టండి. ఎప్పుడు సెలవులకు వెళ్ళినా 1-2 రోజులు ఎక్కువ తీసుకుంటున్నారు. ఈవెన్ ఐసీ సెక్షన్స్ ఉన్న పిల్లలు కూడా మా దగ్గర రెగ్యులర్గా మెడిసిన్ కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. మీ పేరెంట్స్ చాలా హోప్ తోటి ఇక్కడ వరకు పంపించారు, దాన్ని డెఫినెట్గా సక్సెస్ చేసి. All our MBBS achievers, for those the front warriors, I congratulate all lecturers, and also I am very thankful to our back warriors, that is nothing but who are our management, who have given the wonderful opportunities in all ways, whether it may be in the form of material or in the form of examination pattern, everything. So I am very thankful to our back warriors, that is our management, in this occasion. So in this occasion I want to give few suggestions to our upcoming doctors. That is, when we have studied, one of the example I am having, that is who is none other, my own friend. He have appeared MBBS for 3 times. 3 times he have taken long term, means he have appeared for 4 times. Then also he didn't secured MBBS seat in that time. So according to this statement, he is very dull student. Yes sir, 4 సార్లు రాసినా కానీ వాడికి MBBS సీట్ రాలేదు. సో వాడు ఈ బైపీసీ పైన విరక్తి పుట్టి బీకామ్ తీసుకున్నాడు. వాడు బీకామ్ తీసుకొని నౌ ఈజ్ ఫేమస్ చార్టెడ్ అకౌంటెంట్. అంటే దీన్ని బట్టి ఈజ్ వెరీ టాపర్, అవునా కదా? మరి ఈ ఎగ్జాంపుల్ ఉద్దేశం ఏంటంటే, మేము చదువుకునే టైంలో డాక్టర్ కావాలని ఎంత కష్టపడ్డా కానీ దానికి తగ్గట్టు నంబర్ ఆఫ్ సీట్స్ లేకుండే. బట్ నౌ యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ ఫెలోస్. ఇన్ తెలంగాణ, total India, when compared to total India, in Telangana we are having more number of doctor seats. So కొద్దిగా మీరు కష్టపడితే 100% మీ కళ, that is MBBS సీట్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, మీ గోల్ ఏదైనా కావచ్చు, ఆ గోల్ మీరు రీచ్ కావాలంటే ఆ గోల్ వచ్చేంత వరకు దాని గురించి మీరు ఆలోచించాలి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ May 7th మనకు నీట్ ఎగ్జామ్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే 2 years కష్టపడతారు, బట్ ఎగ్జామ్ కన్నా 1 month బిఫోర్ ఇంటికి వెళ్తారు. అది చాలా తప్పు. ఆ విధంగా చేసి ఈ 13 మెంబర్స్తో పాటు ఇంకొక 2 రావాల్సి ఉంది. మా ఎక్స్పెక్టేషన్తో ప్రకారం వాళ్ళిద్దరు లాస్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఒక 1 year లాస్ అవ్వడం జరిగింది. ఈ సీట్ సాధించాలంటే మళ్ళీ ఇంకొక 1 year వెయిట్ చేయాలా, లేదు ఇప్పుడే కావాలంటే
ఇందాక మా డీన్ సార్ చెప్పినట్లు వాళ్ళ పేరెంట్స్ 1,20 lakhs పెట్టే కెపాసిటీ ఉండాలా. మరి పేమెంట్ సీట్ కొంటే డాక్టర్ అయిపోతామా మనం? రీసెంట్లీ ఐ డిస్కస్డ్ విత్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ హూ సెక్యూర్డ్ డాక్టర్ సీట్. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, అన్ఫార్చునేట్లీ, అరే అచీవర్స్ 11 members, ఆర్ యూ లిసనింగ్? గెట్టింగ్ MBBS seat is ఏకలవ్యుడు దేనికి ఫేమస్? ఏం చేస్తాడు అతను? ఆర్చరీ. అంటే ఏం చేస్తాడు అతను? గురి పెట్టి కాలుస్తాడు, అంతే కదా? గురి పెట్టి టార్గెట్, అంతేనా? టార్గెట్ చేస్తాడు కదా. మేము టార్గెట్ చేస్తే కూడా ఏకలవ్యులు లెక్క పనిచేసింది మా స్టాఫ్ ప్రతి ఒక్కరు. సో నిజామాబాద్లో ఎస్ఆర్ స్థాపించినప్పుడు డాక్టర్ సీట్ అంటే చాలా ఇన్స్టిట్యూషన్లలో నేను కలిసినప్పుడు స్కూళ్ళ మేనేజ్మెంట్స్ కానీ వేరే ఇక్కడ లోకల్ హయ్యర్ అఫీషియల్స్ను కలిసినప్పుడు మెడిసిన్ సీట్ అంత సింపుల్ కాదంటారు ఎవరైనా. మెడిసిన్ సీట్ అంత సింపుల్ కాదు. హైదరాబాద్ పోతేనే మెడిసిన్ సీట్. అది డబ్బులున్న వాళ్ళ చదువు. ఎవరు పడితే వాళ్ళు డాక్టర్లు కారు. ఇట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు నేను చాలా విన్నా. నా దగ్గరికి సీట్ కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయి బైపీసీ చదువుతా ఉంటుంది. వాళ్ళ నానుండి, సార్ నేను అని డబ్బులు పెట్టలేను, మా అమ్మాయి ఎంపీసీ చదివేయండి సార్, ప్లీజ్ సార్ మా అమ్మాయిని మోటివేట్ చేయండి, ఎంపీసీ తీసుకోమని చెప్పండి, బైపీసీ మేము చదివేయలేము. ఎందుకు చదివేయలేరు సార్? వాళ్ళ అమ్మాయి, మీ అమ్మాయి చదువుతా అంటుంది, మీ అబ్బాయి చదువుతా అంటున్నాడు, ఎందుకు బైపీసీ చదివేయలేరంటే సీట్ రాకపోతే ₹1 కోటి పెట్టే కెపాసిటీ నాకు లేదు. ఇది ఆన్సర్. మేము బాగా ఆలోచించినాం. స్టార్టింగ్ నుండి కూడా మనకు మెడికల్ సెలెక్షన్స్ వచ్చినాయి, కానీ మేము బాగా సీరియస్గా తీసుకున్నది మాత్రం ఒక 3 years బ్యాక్. 3 years బ్యాక్ మేము మా టీం కూర్చొని ఎస్ఆర్లో ధృవ క్యాంపస్ అని ఉంటుంది వరంగల్లో. బైపీసీ అంటే ధృవ మా ఎస్ఆర్లో. మెడికల్ ఇవాళ సీట్స్ అలాట్ అయినాయి అంటే మేము ఎవరిని చూస్తాం? ధృవ క్యాంపస్లో ఎన్ని వచ్చినాయి సీట్లు అని చూస్తాం. మేము ఒకటే డిసైడ్ అయినాం, ధృవ క్యాంపస్కు అగెనిస్ట్ పోటీగా, ధృవ క్యాంపస్కు పోటీగా మనం ఇక్కడ నిజామాబాద్లో తయారు చేయాలి. బైపీసీకి టీం చాలా బాగుంది, మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి మెటీరియల్ ఇస్తూ ఉన్నది మేనేజ్మెంట్, మంచి ఎగ్జామినేషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం మనం. ఎందుకు మన దగ్గర సీట్లు రావు, మన దగ్గర పిల్లలు లేరా, మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు అని మేము కూర్చున్నప్పుడు మా దగ్గర కొన్ని విషయాలు కనబడ్డాయి. నిజామాబాద్లో మాకు కొన్ని డిఫెక్ట్స్ కనబడ్డాయి స్టూడెంట్స్ దగ్గర. ఏం డిఫెక్ట్స్ చెప్పాలా? మనం ఇయర్లీ షెడ్యూల్ వేసుకుంటాం. అవునా? మనం ఒక ఇయర్లీ షెడ్యూల్ వేసుకుంటాం, ఏ రోజు ఎక్కడ ఏ పని చేయాలని, అంతేనా? అవునా కాదా? టైం మేనేజ్మెంట్. మేము జూన్లో ఫలానా డేట్ నుంచి వెళ్ళి ఫలానా డేట్ వరకు ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి, వారం తర్వాత ఎగ్జామ్ పెట్టాలి అనేది ఒక షెడ్యూల్. మీకు ఇయర్లీ షెడ్యూల్ అట్లే సేమ్ ప్లాన్ చేసి ఇస్తాను. మీరేం చేస్తాను? ఎప్పుడు చూడు ఇంటి మొక్కన చూస్తాడే, ఎప్పుడు మా నాన్న వస్తాడు, ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు, ఏ వంక పెట్టుకొని ఇంటికి పోవాలి, ఏ వంక పెట్టుకొని తప్పియాలి. మనం ఎవరి కోసం చదువుతున్నాం? ఎవరి కోసం చదువుతున్నాం? మనం పేరెంట్స్ కోసమా? మీ లైఫ్లో మీరే ఎంజాయ్ చేస్తారు, పేరెంట్స్ తోటి ఏముండదు. మేజర్ ఇక్కడ డిఫెక్ట్ అది. ఇంటికి పోతే రైట్ టైంలో మళ్ళీ కాలేజీకి రారు. సపోజ్ మేము 10వ తారీఖు వరకు హాలిడేస్ ఇచ్చినాం, 11వ డేట్ నుంచి మీ షెడ్యూల్లో లెక్చరర్ రెడీగా ఉంటాడు. ఇక్కడ షెడ్యూల్లో క్లాస్ చెప్పవలసిందే, ఆ 16కో 17కో ఎగ్జామ్ పెట్టవలసిందే. కానీ నువ్వు వచ్చుడే 17కి వస్తాను, నీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి? ఈ 17 ఈ వారం రోజుల సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి? మళ్ళీ 18th నుంచి మళ్ళీ సిలబస్ ఉంది కదా. ఇది అటు జరిగితే అది ఎక్కడికి పోతుంది? టైం కిల్ చేసుకుంటాను. మీరు సక్సెస్ కావాలంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మాకు డిఫెక్ట్ కనబడింది. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, పేరెంట్ సపోర్ట్. స్టూడెంట్ పోతాండి ఓకే, పేరెంట్ కూడా అదే పరిస్థితి. హాలిడేస్ ఇస్తే సంతోషపడతాను, హాలిడేస్ ఎందుకు ఇస్తాను సార్, మేము డబ్బులు కడతలేమా, ఏంది తమాషా అని ఒక్కరు కూడా ఇప్పటి వరకు అడగలేదు నేను 12 సంవత్సరాలల్లో. అది నాకు పెద్ద బాధ. క్వశ్చన్ చేయాలి కదా, డబ్బులు
స్కూల్లో గడుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలా వద్దా? ప్రతి రూపాయికి విలువ కట్టి పని చేసుకోవాలా వద్దా? నో. ఇంటికి పంపకపోతే గొడవ, ఇంటికి పంపకపోతే గొడవ, హాలిడేస్ ఇవ్వకపోతే గొడవ. ఇదొక డిఫెక్ట్ కనబడ్డది మాకు. ఇది సరి చేయాలనుకున్నాం. నెంబర్ 3, పేరెంట్స్ కానీ స్కూళ్ళల్లో డిఫరెంట్ స్కూళ్ళల్లో కానీ స్టూడెంట్స్ కానీ సైకాలజీ ఎట్లుందంటే ఎంబీబీఎస్ కొట్టాలంటే పలానా XYZ కాలేజీకి పోవాలి, ఎంబీబీఎస్ కొట్టాలంటే హైదరాబాద్ కాలేజీకి పోవాలి, డబ్బులు ఎక్కువ కడితే ఎంబీబీఎస్ వస్తుంది. లేదంటే రకరకాల ఏసీలు గీసీలు పెట్టి రకరకాల తోక పేర్లతో వచ్చి నిజామాబాద్లో పెట్టి ఈ సంవత్సరం 5 సీట్లు కూడా రాలే అక్కడ. కానీ 3 బ్యాచ్లు ఉన్నాయి. LT 180 నుంచి 200 మంది ఉన్నారు. పేరు చెప్పాలనా? మన స్టూడెంట్సే సగం ఉన్నారల్లా. ఇక్కడ నిల్చున్న 13 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే ఎక్కువ మార్కులు నీట్లో వచ్చిన వాళ్ళు అక్కడికి పోయి ఈ సంవత్సరం సీటు కొట్టకుండా మా ముందట సార్ మేము ఫెయిల్ అయినామని చెప్తాను. ఫెయిల్ అవుతారని మాకు ఆ రోజే తెలుసు. ఇంత దగ్గరగా ప్రతి స్టూడెంట్ను వాళ్ళ బలాలు బలహీనతలు లెక్కేసి వాళ్ళు ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి, సీట్ గెటింగ్ మార్క్ ఎక్కడ తేవాలి, ఏం చేయాలనేది పట్టించుకునే టీచర్ ఇంత బాగా ఎక్కడ ఉండరు. మనకు ధృవ నుంచి వెళ్ళి సుధాకర్ సార్ అని వస్తాడు. అన్నీ ఆయన స్టేట్ కోఆర్డినేటర్. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? మమ్మల్ని భయపెడుతున్నారు మీరు అన్నాడు. మొన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఏం భయపెడుతున్నారు? మాకు కాంపిటీటర్గా మీరు తయారైనరు. ఒక బ్రాంచ్ నుంచి 13 నుంచి 15 సీట్లు వస్తాయి. నేను చెప్తున్నా, ఈ 13-15 సీట్లు ఈరోజు వచ్చినాయని సంఖ్యలు గుద్దుకోవడం కాదు. నేను డేవనే చెప్పిన, ఫస్ట్ 2-3 ఎగ్జామ్స్ తర్వాతనే కూర్చుండబెట్టి నీకు కావాలంటే మీకు చూపిస్తాను. నేను రౌండప్ చేసి టిక్కులు పెట్టినా. నేను వీళ్ళకి గ్యారెంటీ సీట్లు వస్తాయి. వీళ్ళ తర్వాత సెకండ్ లేయర్ ఉన్నది. వీళ్ళు 50 మార్కుల దూరంలో ఉన్నారు. వీళ్ళని లాక్క రావాలి. మాకు తెలిసిపోతుంది. నేను అందుకే ఫస్ట్ మేము మాట్లాడేటప్పుడు ఏకలవ్యాన్ని మొదలుపెట్టాను. మేము గురి పెట్టిన వాళ్ళు ఎవరు తప్పలే. కానీ చాలామంది స్టూడెంట్స్ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఉన్నాయి కదా, వీటి వల్ల లైఫ్లో వాళ్ళ టార్గెట్ రీచ్ కాదు. ఇది ఒక్కటి మీరు జాగ్రత్త పడండి దయచేసి. నెంబర్ 2, మెటీరియల్ ఇండియాలో డబ్బులు పెడితే మీ ఇల్లు నింపచ్చు. మీ ఇల్లు మొత్తం ఒక రూమ్ మొత్తం నింపి ఇట్లా పడేయచ్చు మెటీరియల్. ఆకాశు, ఎక్స్, వై, జెడ్ ఏదంటే అది మీరు డబ్బులు పెట్టి ఇట్లా కొడితే అమెజాన్లో తెచ్చి ఇంట్లో పడేస్తాడు మెటీరియల్. చదువు చెప్పేటైనా కావాలి, బుక్స్ కాదు. చదువు చెప్పే టీచర్ కావాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటాడు, ₹1,00,000 కడతాడు. ఎక్కడో కూర్చొని ఒక్కైనా క్లాస్ చెప్తాడు. 1 వే. అది 1 వే. ఇప్పుడు మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నారాయణ ఆయన వస్తాడు, ఒక ఆయన, ఒక మొగ గొంతు, నెంబర్ 1 సార్లు చదువుతాడు. నువ్వు అడిగినావు ఎప్పుడన్నా 1 ఎక్కడున్నదని? ఆయన ఆన్సర్ చెప్పిండా? అదంతా 1 వే. ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా 1 వే. నీకు డౌట్ వస్తే నీ డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు అక్కడ ఉండరు. దాన్ని చూసి ఆగం కావద్దు. చాలామంది పేరెంట్స్ అదే ఒక మిస్టేక్ చేస్తాను. మంచి స్టూడెంట్ని ఇక్కడ క్లాస్లో కూర్చోకుండా తీసుకుపోయి సాయంత్రం 2 గంటలు 3 గంటలు 50,000 60,000 పెట్టి కంప్యూటర్ పెట్టి ముందర కూర్చుండబెట్టి ఈ క్లాస్ తినమ్మా అంటారు. అంతకంటే బ్రహ్మాండంగా చెప్పే లెక్చరర్ ఇక్కడ ఉన్నాడు. నీకు డౌట్ వస్తే క్లారిఫై చేయడానికి ఇక్కడ ఉన్నాడు. యాక్చువల్గా మన లెక్చరర్స్కు 7 వరకే స్టడీ వర్క్, కానీ లాస్ట్ 3 months 10 వరకు ఉన్నారు మా దగ్గర. ఇక్కడ అన్కండిషనల్గా 10 గంటల రాత్రి దాకా ఇక్కడ ఉండి వర్క్ చేసి ఒక్కొక్కరు స్టూడెంట్ గురించి. ఇట్లా ఎవరు దొరుకుతారు? మీరు హైదరాబాద్ పోండి, ది గ్రేట్ చైతన్య పేరు బైపీసీ అనగానే చైతన్య అంటారు కదా. ఒక్క క్యాంపస్ నాకు ఒక పేరు చెప్పండి, ఏదో గ్రేట్ క్యాంపస్. ఎన్ని సెలక్షన్లు వచ్చినా నాకు చెప్పండి. ఆ ఒక్క క్యాంపస్కే చెప్పాలి నాకు. మొత్తం చైతన్య తీసుకొచ్చి ఒక 100 సీట్లు వచ్చినాయని చెప్పుడు కాదు. ఒక్క క్యాంపస్ యూనిట్ తీసుకోండి మీరు. 10 సెలక్షన్లు రాని క్యాంపస్ ఉన్నాయి. 10 సెలక్షన్లు కూడా రాని క్యాంపస్లు. లక్షల ఫీజులు వసూలు చేస్తాను. ఇక్కడ ఒకటి ఆకాశం అని వచ్చింది, ఇంకోటి ఏదో షహీన్ అని వచ్చింది. చూడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. ఫ్యాకల్టీ మా దగ్గర డెమోకి వస్తే మా దగ్గర సక్సెస్ కాని వాళ్ళు అక్కడ ఎట్లా హీరోలు అవుతారు? ఈడ మా దగ్గర డెమో కూర్చుండే పెడితే లెక్చరర్కు డెమో క్లాస్ ఇవ్వలేని పేషెన్సీ లేని వాళ్ళు
మన పక్క కాలేజీలు ఎంత హీరో అవుతారో మీరు ఇవన్నీ గమనించాలి. మెడికల్ సీటు తెలంగాణలో రావడం చాలా ఈజీ, నేను చెప్తున్నా. బయాలజీలో 350 మార్కులు మీరు టార్గెట్ చేస్తే నువ్వు మెడికల్ సీట్ వచ్చినట్టే. ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవద్దు అని అంటలేను. 350 మార్కులు నువ్వు మెడికల్ బైపీసీలో బయాలజీలో వచ్చినాయంటే నువ్వు 70% నీకు మెడికల్ సీట్ దగ్గరకు వచ్చినట్టే లెక్క. ఫిజిక్స్ కెమిస్ట్రీని నువ్వు మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటే మెడికల్ సీట్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ధృవ క్యాంపస్లోనే ఈ సంవత్సరం ఫిజిక్స్లో 4 మార్కులు వచ్చింది, కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. లేదు కదా, టోటల్ మార్క్ ఎంత వస్తే సీట్ వస్తుంది అనేదే ఉంది. అవునా కదా? సీట్ గెటింగ్ మార్క్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, మంచిగా చదవండి. ఇందులో మాకు చాలామంది, మేము కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసినాం, చాలామందికి ఆ కెపాసిటీ ఉంది. ఎంబీబీఎస్ సీట్ కొట్టగలిగేటువంటి చాతుర్యం ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ మేము ఒక 30 సీట్లు టార్గెట్ చేస్తాం ఖచ్చితంగా. మేము అచీవ్ అవుతాం అనుకుంటున్నాము. హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొకటి కూడా మీరు కనుక్కోండి, మన పిల్లల్ని లాస్ట్ ఇయర్ రెగ్యులర్ పిల్లలతో చదివిన పిల్లలు హైదరాబాద్కు పోయిన వాళ్ళకి సీట్లు రాలేదు. ఇప్పుడు మాకు ఫోన్లు చేసి బాధపడతాం, సారీ సార్ మీరు మా ఇంటికి వచ్చి చెప్తే కూడా మేము వినకుండా హైదరాబాద్కు పోయినాం. క్లాసు మళ్ళీ డబ్బులు సేమ్ అదే లెక్చరర్స్ కదా, అదే సిస్టమ్ కదా, కొత్తదనం ఉంటుందని పోయినాం. కొత్తదనం ఏముంటుంది? కొత్తదనం అక్కడ చదువు చెప్పేటప్పుడు ఉంటే కదా కొత్తదనం ఉండేది. జేఈ మెయిన్స్ లెవెల్ లెక్చరర్స్ కూడా పెడతలేరు అక్కడ. ఇక్కడ అడ్వాన్స్ చెప్పే లెక్చరర్స్ను మీకు ఇస్తాను మేము. అడ్వాన్స్ లెవెల్ చెప్పే లెక్చరర్ను మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు అలాట్ చేస్తాను మేము. మాకు ఫైనాన్షియల్గా బర్డెన్, కానీ మా టార్గెట్ అది కాదు. సీట్ రావడం మాకు టార్గెట్, మీకు సీట్ రావడం మాకు టార్గెట్. కానీ మేము డబ్బులు ఎక్కువైనా పర్లేదు, లెక్చరర్ మంచిలో పెడుతున్నాం మేము కెమిస్ట్రీ ఫిజిక్స్. మీకు బయట హైదరాబాద్ పోతే వేరే కాలేజీలలో ఉండదు, మీరు ఇది గమనించాలి. మన దగ్గర ఐసీ బ్యాచ్కి చెప్పే జేఈ మీన్స్ లెక్చరర్ని పెడతారు అక్కడ. ఇక్కడ మనకు అడ్వాన్స్ లెవెల్ లెక్చరర్ని మీకు ఇచ్చినాం. మీకు గుర్తుంది కదా, ఎంఎన్ఆర్ సార్ రాకముందుకు ఒక కెమిస్ట్రీ ఆయన ఉండే. 10 రోజులైనా మంచిదే మీకు ఒక లెక్చరర్ని పట్టుకొస్తామని చెప్పిన నేను. పట్టుకొచ్చినామా లేదా? బ్యాలెన్స్ చేసినామా లేదా? నేనే యాక్సెప్ట్ చేయ. లెక్చరర్ బాగాలేకపోతే నేనే యాక్సెప్ట్ చేయ. 15 లక్షలు లేకపోతే 20 లక్షలు పెడతాం, 20 కాకపోతే 25 లక్షలు పెట్టి పట్టుకొస్తాం. కానీ స్టూడెంట్కి అన్యాయం చేసే పరిస్థితి ఎస్ఆర్ కాలేజ్ నిజామాబాద్ ససేమిరా ఉండదు. గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఈజ్ గోవర్ధన్ రెడ్డి, డీజీఎం ఎస్ఆర్ నిజామాబాద్. 2025 సంవత్సరానికి గాను ప్రకటించినటువంటి నీట్ రిజల్ట్స్, ఆల్ ఇండియా నీట్ రిజల్ట్స్లో నిజామాబాద్ ఎస్ఆర్ నుండి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయండి. మేము మొదటి నుండి అనుకున్నట్టుగానే 11 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు, 2 విద్యార్థులకు బీడీఎస్ సీట్లు సెకండ్ కౌన్సిలింగ్ వరకే వచ్చినాయండి. ఇంకా 2, 3, 5 మార్కుల తేడాతోటి ఇంకా 3 పిల్లలకు సీట్లు రావాల్సి ఉండే.
థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండేది ఉంటే మేము అనుకున్నట్టుగానే మాకు ఇంకా ఒక 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ 13 మంది పిల్లలలో 8 మంది పిల్లలకు గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు వచ్చినాయండి. 5 పిల్లలకి ప్రైవేట్ కాలేజీలలో సీట్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు. చాలా సంతోషము. ఎంబీబీఎస్ సీటు అనగానే, ఎంబీబీఎస్ స్టడీ అనగానే బైపీసీ చదువుకొని ఎంబీబీఎస్ సీటు కొట్టాలనగానే చాలామంది పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ ఏముంది అని అంటే హైదరాబాద్కి వెళ్తేనే అక్కడ ఎక్కువ డబ్బులు కట్టి వేరే రకరకాల పేర్లతో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లలో జాయిన్ అయితేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని ఒక దాంట్లో ఉన్నారు. దాన్ని మేము బ్రేక్ చేయాలనుకున్నాము. గత 3 సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ 3 సీట్స్, తర్వాత దాన్ని 7 సీట్స్ చేసినాం. ఈ సంవత్సరం ఇప్పటికే 13 సీట్లు వచ్చినాయి. మేము డబుల్ చేసుకుంటూ పోతా ఉన్నాం. 100% ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది. ఎస్ఆర్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. బాటనీ, జువాలజీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ చాలా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు ఇక్కడ. దానికి సంబంధించినటువంటి ఫోకస్ బైపీసీ అనే నీట్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టినామో ఆ రోజు నుంచి మాకు మెడికల్ సీట్లు అనేది చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మేజర్గా మేము గ్రహించింది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో యావరేజ్ లెక్చరర్స్ ఉంటా ఉన్నారండి. జేఈ మెయిన్స్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ అవన్నీ కంపేర్ చేస్తూ ఉంటారు ఫీజులతో. మేము ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే అడ్వాన్స్ ఎవరైతే చెప్తున్నారో అదే లెక్చరర్స్కి, ఆ స్థాయి లెక్చరర్స్కి మేము నీట్ ప్రోగ్రామ్ కూడా మేము వాళ్ళకు క్లాసెస్ అలాట్ చేస్తూ ఉన్నాం. దానివల్ల మేము మేజర్గా ఇక్కడ సక్సెస్ కావడం జరిగింది. మోరోవర్ 3 రాష్ట్రాలలో మేము ఏదైతే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ను మేము నడుపుతూ ఉన్నామో, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, టోటల్ ఎక్కడ విజయవాడలో ఏ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందో, వైజాగ్లో ఏ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందో, బెంగళూరులో ఏ ప్రోగ్రామ్ నడుస్తుందో, హైదరాబాద్ మాదాపూర్లో ఏ ప్రోగ్రామ్ మా కాలేజీలలో నడుస్తుందో అదే ప్రోగ్రామ్, అదే స్టాండర్డ్, అదే ఎగ్జామ్స్ నిజామాబాద్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్స్కు మేము అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఎగ్జామ్ అయిపోగానే పేపర్ డిస్కషన్ చెప్పి దానికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉన్నాము. మంచి మెటీరియల్ ఇస్తూ ఉన్నాము. స్టడీ అవర్స్ ఎక్కువ కండక్ట్ చేయడం వల్ల, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఈరోజు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ మార్కులతో కంపేర్ చేసుకొని ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు 100 మార్కులు తక్కువ వస్తానే మాకు సీట్ రాదేమో, 50 మార్కులు తక్కువ వస్తున్నాయి సీట్ రాదేమో, చాలా ఏడుస్తూ బాధపడ్డ పిల్లలు ఉన్నారు. కానీ ఫైనల్గా చూస్తే ఈ సంవత్సరం 700 మార్క్ అనేది ఇండియాలోనే లేదు. 684 మార్కులే టాప్ మార్క్ ఇండియా మొత్తంలో. 600 మార్కు క్రాస్ కావడమే గగనం అయిపోయింది చాలా కాలేజీలలో. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఏదైతే టార్గెట్ పెట్టుకొని మేము ఎవరికైతే సీట్స్ వస్తాయని కన్ఫామ్గా చెప్పినామో ఆ పిల్లలందరికీ సీట్స్ రావడం జరిగింది. ఇక్కడ తప్పకుండా మా పేరెంట్స్ మా మీద చాలా నమ్మకంతో మా ఇన్స్టిట్యూషన్లలో చదివిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు. 100% మేము మాట ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే చదువుకోవాలి ఖచ్చితంగా ఎంబీబీఎస్ మాకు టార్గెట్, మేము సీటు కొట్టాలి ఇక్కడ అనుకున్న పిల్లలు నిజామాబాద్ ఎస్ఆర్కి వస్తే ఎక్కడ కూడా ప్రయత్న లోపం ఉండదు. ఎక్కడ కూడా బాధ్యత రహితంగా మేము ప్రవర్తించము. ఎక్కడ కూడా మా మంచి ఫ్యాకల్టీ మేము అలాట్ చేస్తూ ఉన్నాం. మెటీరియల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉన్నది, పర్ఫెక్ట్గా ఉన్నది. ఇవాళ దానికి రుజువే ఇవాళ సీట్ రావడం అనేది జరిగినది. కాబట్టి దయచేసి దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాంగ్ టర్మ్ కూడా నడుపుతా ఉన్నాం. నీటికి సంబంధించి ఎవరైనా 50 మార్కులు 60 మార్కులు డిఫరెన్స్ తోటి మొన్న సీటు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే కూడా 100% మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ 50 మార్కుల నుంచి 70 మార్కులు తెప్పియడం అనేది మాకు చాలా తేలిక. లాస్ట్ టైం మీకు కనుక 400 వచ్చింది, మాకు సీట్ రాలేదు. 300 350 వచ్చింది, సీట్ రాలేదు. మీరు మా దగ్గరికి రండి, మేము 100% సీట్ వచ్చేటట్టు చేస్తాం. మేము ఖచ్చితంగా మేము మాటిస్తూ ఉన్నాం. మా దగ్గరికి డైరెక్ట్ కౌన్సిలింగ్ రండి, పర్సనల్గా వచ్చి కలవండి. తప్పకుండా 100% ఎంబీబీఎస్ సీట్ ఎవరైతే మొన్నటి ఎగ్జామ్లలో రాకుండా కొద్ది మార్కుల తేడాతోటి రాకుండా పోయిందో వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా మేము స్పెషల్ అటెన్షన్ తోటి, స్పెషల్ కేర్ తోటి, స్పెషల్ బ్యాచ్ పెట్టి మేము 100% వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ ఏమైనా సిలబస్ అయిపోయింటే కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసి మేము సిలబస్ కూడా చెప్పిస్తాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి, తప్పకుండా ఇక్కడికి రండి, మమ్మల్ని చూస్ చేసుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. మాకు సహకరించిన మా మేనేజ్మెంట్కు, మా చైర్మన్ సార్ వరదారెడ్డి సార్కి, మా డైరెక్టర్ సార్ మధుకర్ రెడ్డి సార్కి, మా డైరెక్టర్ సార్ సంతోష్ రెడ్డి సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నమస్తే.